ఏపీ ఎంసెట్ 2025కి సంబంధించి బైపీసీ కౌన్సిలింగ్ బీఫార్మసీ మరియు ఫార్మాడిక్కి సంబంధించి మనకి కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందని చాలామంది విద్యార్థులు కామెంట్ అయితే చేస్తారన్నమాట. వాళ్ళ గురించి మీకు ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. ఎందుకంటే ప్రజెంట్ మనకి ఎంపీసీ విద్యార్థులకి సెకండ్ ఫేజ్ కంప్లీట్ అయితే కాబోతుంది. కాబట్టి బైపీసీ విద్యార్థులు చాలామంది ఎదురు చూస్తున్నారన్నమాట. అడుగుతున్నారు మనకి కౌన్సిలింగ్ ఎప్పుడు అని. మనకు ఒక చిన్న అప్డేట్ అయితే ఉందన్నమాట. దాని గురించి మీకు ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. మెయిన్గా వీడియోలకు వెళ్ళే ముందు మనకి శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ కూడా మనకి నెల్లూరులో అయితే ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సులు మనకి బైపీసీలో బీఫార్మసీ, ఫార్మాడీ, ఫిజియోథెరపీ, నర్సింగ్ వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తారన్నమాట. మనకి కౌన్సిలింగ్ కూడా ఈ కాలేజ్ అయితే పెట్టడానికి ట్రై చేయండి. మనకి ప్లేస్మెంట్స్ కూడా మంచిగా అయితే ఉన్నాయన్నమాట. ప్రజెంట్ మనకి మేనేజ్మెంట్ సీట్స్ కూడా అందుబాటులో అయితే ఉన్నాయి. మీరు ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే ఈ నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. మీకైతే మిమ్మల్ని గైడ్ అయితే చేయడం జరుగుతుంది. మెయిన్గా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, మనకి ఆగస్టు 4వ తారీఖున ఎంపీసీ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అయితే కంప్లీట్ కావడం జరుగుతుంది. కాబట్టి చాలామంది మనకి బైపీసీ వాళ్ళకి ఎప్పుడైనా అడుగుతున్నారు అనమాట. ఒకసారి మీరే చూసుకుంటే మనకి ఏపీ ఎంసెట్ ఎంపీసీకి సంబంధించి మనకి ఇదే షెడ్యూల్ అన్నమాట. ఒకసారి చూస్తారు కదా, ఫస్ట్ ఫేజ్, ఫైనల్ ఫేజ్ మరియు దీని తర్వాత ఫైనల్ ఫేజ్ ఎప్పుడు అవుతుంది మనకు ఒకసారి ఇక్కడ మౌస్ కర్సర్ పాయింట్ చూస్తారు కదా, ఆగస్టు 4వ తారీఖున అవుతుంది. దాని తర్వాత మనకి ఏం చేస్తారంటే స్పాట్ అడ్మిషన్ అయితే జరుగుతుందన్నమాట. అంటే మిగిలిన సీట్లు మేనేజ్మెంట్ కోటా కింద అఫీషియల్ మనకి కౌన్సిలింగ్ ఎలాగో సేమ్ స్పాట్ ఫేజ్ సంబంధించి స్పాట్ కోటా అడ్మిషన్లు అయితే జరుగుతూ ఉంటాయి. ఇది మొత్తం కంప్లీట్ అయ్యేసరికి మనకి ఆగస్టు 26 అయితే పడుతుందన్నమాట. దీనిలోపు ఇది జరుగుతూ ఉండగానే మనకి ప్రజెంట్ ఎంఫార్మసీ వాళ్ళు కూడా అప్రూవల్ అయితే జరుగుతున్నాయి. ఇది కౌన్సిలింగ్ జరగాలంటే అప్రూవల్ అయితే కావాలి. అదే మనకి బైపీసీ విద్యార్థులు కూడా ప్రజెంట్ ఆ ప్రాసెస్ అయితే జరుగుతైతే ఉందన్నమాట. మనకి అప్రూవల్ అంతా వచ్చేసరికి ఆగస్టు మంత్ ఎండింగ్ అలా టైం అయితే పడుతుంది. ఈజీగా అన్నీ సెట్ అయిన తర్వాత మనకి బైపీసీ వాళ్ళు కొంచెం లేట్ అయితే అవుతున్నామంటే అప్రూవల్ సంబంధించి మనకి సెప్టెంబర్ మధ్యలో కానీ లేదంటే మంత్ ఎండింగ్లో కానీ మనకి కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట. ఇక్కడ ఇంకో ప్లస్ పాయింట్ వచ్చేసరికి మనకి సెకండ్ ఫేజ్, ఫైనల్ ఫేజ్ అంటూ మనకి స్పాట్ అడ్మిషన్ కోటాకి సంబంధించి ఎంపీసీ విద్యార్థులకి షెడ్యూల్ అయితే ఇచ్చేశారు. మనకి లాస్ట్ ఇయర్ ఇలా అయితే షెడ్యూల్ అయితే ఇవ్వలేదన్నమాట. కాబట్టి మనకి సెప్టెంబర్ మధ్యలో కానీ సెప్టెంబర్ మంత్ ఎండింగ్లో కానీ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ కావడం జరుగుతుంది. అదే మళ్ళీ థర్డ్ ఫేజ్ పడితే అక్టోబర్, నవంబర్ అంత ల్యాగ్ అయితే వెళ్తుందన్నమాట. కానీ లాస్ట్ ఇయర్ కన్నా ఈసారి ల్యాగ్ అయితే వెళ్ళదు. అక్టోబర్ మధ్యలో కానీ సెప్టెంబర్ మధ్యలో కానీ సెప్టెంబర్ మంత్ ఎండింగ్ వరకు వెళ్తుంది. ఎందుకంటే ఈసారి థర్డ్ ఫేజ్ లేదు కాబట్టి అంత గమనైతే వస్తుందన్నమాట. లాస్ట్ ఇయర్ చాలా లేట్ అయితే అయింది. థర్డ్ ఫేజ్ కూడా పెట్టారు, దాని తర్వాత స్పాట్ అడ్మిషన్ పెట్టారు, దాని తర్వాత ఎంపీసీ విద్యార్థులకి ఫార్మసీకి సంబంధించి కౌన్సిలింగ్ కూడా పెట్టారన్నమాట. అదంతా అయిన తర్వాత బైపీసీ విద్యార్థులకి కౌన్సిలింగ్ అయితే పెట్టారు. కానీ ఈ సంవత్సరం అదంతా లేదు. సెకండ్ ఫేజ్, ఫైనల్ ఫేజ్ అన్నారు, దాని తర్వాత స్పాట్ అడ్మిషన్ జరుగుతాయి, దాని తర్వాత మన కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ కావడం జరుగుతుంది. మనది ఎప్పుడంటే సెప్టెంబర్ మధ్యలో కానీ సెప్టెంబర్ మంత్ ఎండింగ్లో కానీ జరుగుతుంది. అందులోపు కాలేజ్ సంబంధించి అప్రూవల్ ప్రాసెస్ మొత్తం జరుగుతూ ఉంటుందన్నమాట. అప్రూవల్ ప్రాసెస్ మొత్తం మనకి ఎండ్ అయినా బైపీసీ సంబంధించి కౌన్సిలింగ్ సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్ మీకు ఇంటిమేట్ అయితే చేయడం జరుగుతుంది. ప్రజెంట్ అప్డేట్ అయితే ఇదే. దీని గురించి చాలామంది చెప్పలేదన్నమాట. స్పాట్ అడ్మిషన్ ఎప్పుడుతో కంప్లీట్ అవుతుందని మీకైతే చెప్తాను, ఒక ఐడియా అయితే ఉంటుందని. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో.